శరణమయ్యప్ప. వనయాత్ర కంప్లీట్ అయిపోయింది, స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చాం. ఇప్పుడు పంబ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ప్లాన్ చూస్తాం. ఇంకా దర్శనం అంతా అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి కింద దీపారు రెండో రోజు కూడా. నేను జ్యోతి దర్శనం అంతా అయిపోయింది కంప్లీట్గా. కిందకు వచ్చాం. స్వామి శరణమయ్యప్ప. పంబ దగ్గరికి వచ్చాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఆ స్వామి అనుగ్రహం ఉండి కరుణిస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన అనుభూతి జరిగింది. దర్శనం కూడా ప్రత్యేకమైన దర్శనం జరిగింది. అది కూడా మా వెంకటస్వామి వల్ల. నాయుడు స్వామి వెంకటస్వామి గారు, ఎస్పెషల్లీ మోహన్ గారు, వాళ్ళైతే స్పెషల్ దర్శనాలు అయితే జరిగాయి మాకు. వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మీకు కలుస్తాను. ఇప్పటివరకు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయిపోయింది తండ్రి. మళ్ళీ నీ కొండకొచ్చి దర్శనం చేసుకుంటా తండ్రి. అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పంబా నివాస. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చెంగళూరు అయితే చెప్పాము. ఫ్రెష్ అయిపోయాము. భోజనాలు చేసి ఇక్కడ దేవి గుడికి వచ్చాం. ఇదిగోండి, ఇదే ఆ దేవి గుడి జరుగుతుంది. ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇది కాకుండా ఇక్కడ ఒక గజరాజు ఉన్నారు. ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద గజరాజు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. గజరాజా. చూడండి దంత వేణుగు, దంతాల వేణుగు. దానికే వేస్తుంది అది. దీనికి చాలా వయసు ఉంటుంది. అదంతా ఏమేమి చూశారు కదా. ఇక్కడ శాస్తా గుడి ఉంది చిన్నది. ఇదిగోండి మా అయ్యప్ప స్వామి గుడి. శాస్తావే గుడి మూసేసి ఉంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 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 ఇదంతా ఇంకా గుడి మొత్తం ఇక్కడంతా చెంగళూరు ఇదంతా కూడా స్వాములే ఉన్నారు. ఇదైతే అమ్మ గుడి పేరు ఇంకా నీలగిరివన్ స్వామి గుడి. కేరళ భాషలో రాసింది, మనకి తెలియట్లేదు. మామూలుగా అయితే మహాదేవన్ టెంపుల్ అంటారు. కేరళ భాషలో రాసింది. గుడి మూసేసి ఉంది ఇప్పుడైతే. శివయ్య ఏదైతే మొత్తానికి అయితే శివయ్య గుడి చాలా పెద్దది అసలు. చూడండి కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. స్వాములు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలామంది స్వాములు ఉన్నారు ఇక్కడ. మొత్తం అంతా స్వాములు. ఇక్కడ చూసిన స్వాములు. నిజంగా దీక్షాకాలం అయిపోయింది. దర్శనం అయిపోయింది. జ్యోతి దర్శనం అయిపోయింది. ఇంకెళ్ళి ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని మాలు తీసేసి ఎలా అన్నట్టుగా ఉంది. ఇంకా మరి చేస్తాం. నిచ్చి మాలధారణ చేసుకుని ఉండలేము కదా. లోపలికి వెళ్ళి చూసేద్దాం.
కృష్ణుడు గుడి స్వామి, శ్రీకృష్ణ దేవాలయం. కృష్ణనాథ జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. గుడైతే మూస్తుంది. బయటికి కదా కార్యక్రమం కూడా అయితే చూశారు కదా. ఇక్కడ ఇంకొక దంతి అని ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ చిన్న సుబ్రహ్మణ్య స్వామి ఇది ఉంది చూడండి. చెట్టు కింద ఉంచారు, ఫస్ట్ దీంతో చేశారు చూడండి. అంత దూరాన్ని అయితే గుడి అయితే అద్భుతంగా ఉంది. ప్లేస్ ఏదైనా గుడి అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంకో గజరాజు ఉన్నాడు. అక్కడ గజరాజా. మణిగంట సంవత్సరం కేరళ కదా, కేరళ కదా. అగో తల్లి మా తల్లి శివయ్య తండ్రి. అన్నీ పెడతారు తెలుసా, శంఖ చక్రం గదా పద్మం అన్నీ పెడతారు. ఏది గర్భగుడి దర్శనానికి అయితే అవ్వలేదు, 6 గంటలు తీస్తారట. మాకైతే తిరువనంతపురంకి అయితే 6 గంటలకి ట్రైన్. సో మేమైతే బయలుదేరిపోతున్నాం. గుడి పూజ అయితే అయిపోయింది, 6 నుంచి అయితే దర్శనాలట. ఇదే గుడి ధ్వజస్తంభం. ఈశ్వరుడు ఏడ్సామే వస్తుంది చూడండి. బొబ్బ దా 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 దా. డబ్బులు కొట్టేమన్నా కదండి. ఇంకైతే మనం ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. బయట ఉంటారు మనం, స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా ఏపా ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే ట్రైన్ టైం అయిపోతుంది. తిరువనంతపురం అన్నది పద్మనాభ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాం. బట్ లేట్ అయిపోయాం. 8:30 అయిపోయింది. 8:30కి మేము వచ్చేసరికి 9:45 అయింది. గుడి ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. ఇగోండి నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ 3:30కి మళ్ళీ ఓపెన్ చేస్తారట. ఆ టైంకి అయితే మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. లేదంటే ఏదైనా డార్మిటరీ ఏదైనా చూసుకొని నైట్ రెస్ట్ తీసుకుందాం.
స్వామివారి సన్నిధానంలో. పదండి చూద్దాం. స్వామివారి గోపురం చూడాలి, 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. బాబా ఏముందయ్యా అసలు. సరే స్వామి, తెల్లారి వచ్చి దర్శనం చేసుకుందాం. పదండి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. నైట్ టైం అయితే లైటింగ్కి దీనికి అసలు. స్వామి శరణమయ్యప్ప, అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే వచ్చాం, దర్శనానికి అయితే వచ్చాం. నిన్న రాత్రి వచ్చాం, మీకు చెప్పాను చూశాను కదా. ఇప్పుడైతే మళ్ళీ స్నానం అది చేసి దాన్ని పెట్టుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆరతి తీసుకొని అయితే వచ్చాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేస్తాం వీడియో. ఎందుకంటే దర్శనం లోపలికి మొబైల్ అనేది ఏవి అలౌడ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ లేదు. మా స్వామి చూడండి ఎలా అలిపి ఉన్నారు మా స్వామి. కోనేరు అయితే బోల్డ్ చేపలు ఉన్నాయి. ఓకే పదండి, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు పద్మనాభ స్వామి గుడి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓకే మళ్ళీ దర్శనానికి వెళ్ళి వచ్చి అయితే మీకు కలుస్తాం మళ్ళీ సంవత్సరం. మార్నింగ్ స్వాములు పద్మనాభం నుంచి మీకు ఎక్కడ వీడియో పెట్టలేదు కదా, అక్కడ నుంచి పద్మనాభ స్వామి దర్శనం అది అంతా అయిపోయింది. రాత్రి అయితే బయలుదేరిపోయి ట్రైన్కి. ప్రజెంట్ అయితే రేణిగుంట దగ్గర ఉన్నాం. ఈవినింగ్ 4 అవుతుంది మీ విజయవాడ దిగేసరికి. విజయవాడ తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ నైట్కి మరి 11కి ట్రైన్, గోదావరి ట్రైన్, దానికి మళ్ళీ బయలుదేరుతాం. ప్రజెంట్ అయితే మేము రేణిగుంట స్టేషన్ దగ్గర ఉన్నాం, అదే తిరుపతి స్టేషన్ ప్రజెంట్. అన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడియో ఎండ్ చేద్దాం. విజయవాడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నైట్ 11కి మళ్ళీ బయలుదేరదాం. కృష్ణా బ్యారేజ్ విజయవాడ చేరిపోయాం. విజయవాడ అయితే దగ్గరికి వచ్చాం. కృష్ణా బ్యారేజ్. దిగి ఇంకా అలా అంబేద్కర్ విగ్రహం చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది. అంబేద్కర్ విగ్రహం కనిపించిపోవడం అడిగా సూపర్. అవో స్వామి చూడండి ఎంత పెద్దగా ఉంది అంబేద్కర్ విగ్రహం. ఇగో ఇటు ఉంది, ఇగో కనిపిస్తుంది. ముందుకెళ్తే మీకు కనిపిస్తుంది. చాలా పెద్దది తెలిసి. అదే కనిపిస్తుంది ఎదురుగా. ఫ్లైఓవర్ పక్కన అగో సమయం ఇది కొంచెం ముందుగా విజయవాడ చేరిపోయా. విజయవాడ టౌన్లోకి అయితే వచ్చాం. కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంద్రకీలాద్రి సూర్యాస్తం అవుతుంది అటు. మంచి వ్యూ కదా, సన్సెట్ అవుతుంది. మేమైతే అందరి నుంచి నడుచుకొని వెళ్తున్నాం.
వెళ్ళి స్వాములందరూ కొంచెం కాఫీ తాగాక స్నానం చేస్తారు. స్నానం చేసాక అప్పుడు వెళ్ళి తల్లి దర్శనం అయితే చేసుకుంటాం. తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ 11 గంటలకు మా ట్రైన్ ఇలా రెస్ట్ తీసుకుంటాం. ఎక్కిడివే ట్రైన్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక అమ్మ కొండ దగ్గరికి అయితే వచ్చాం. ఇంద్రకళాది కొండ దగ్గరికి ఇదిగోండి ఇంద్రకీలాద్రి. ఇప్పుడు వెళ్తున్నాం కోనేరు దగ్గరికి అయితే వెళ్తాం. స్నానాలకి వెళ్తారు మామూలుగా. స్నానాలకి వెళ్ళి వచ్చిన తర్వాత కొండపైకి అయితే వెళ్దాం. వెళ్ళొచ్చా కొండపైకి వెళ్ళి మీకు చూపిస్తాను. ట్రాఫిక్ అయితే ఉంది. కృష్ణమ్మ తల్లి దగ్గరికి వచ్చా. ఇక్కడ స్వాములు అయితే స్నానాలు చేస్తారు. స్నానం చేస్తే ఇంకెక్కడి నుంచి దర్శనాలకి అయితే బయలుదేరతాం. మా స్వామికి అయితే అర్జెంట్ అట. స్వామి ఆరతి రెడీ అవుతుంది. స్వామి స్వామి సంధ్య ఆరతి రెడీ అవుతుంది. కూర్చున్నాం ఇప్పుడు కాసేపులోనే. కృష్ణ ఆరతికి రెడీ చేస్తున్నారు. స్వామి ఆరతి ఇస్తున్నారు. వచ్చాండి ఇంకా. స్వామి నిల్చోండి. కరెక్ట్. పాపాలు తొలగిపోతాయి. శుభ పరంపరలు ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం. శత్రువులను రక్షించే తత్వాన్ని, ధర్మాన్ని రక్షించే భూమి, వాయు, జలం, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతి స్నానాలు అయిపోయి రెడీ అయిపోయి పైకి కొండకైతే దర్శనానికి వెళ్తున్నాం. సాగు కూర్చున్నాయి బస్సులో కొండపైకి. జై భవాని జై దుర్గ. గుడి దగ్గరికి వచ్చాం. అగోండి దుర్గమ్మ తల్లి గర్భగుడి లోపల దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తాం. స్వామి శరణం చెప్ప. పదండి పదండి. తల్లి దర్శనం కూడా అయిపోయింది స్వామి. చాలా బాగా జరిగింది తల్లి దర్శనం. ప్రతి దగ్గర కూడా మాకు స్పెషల్ దర్శనం, తల్లి దర్శనం కూడా జరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేక దర్శనం జరుగుతుంది. అదృష్టం మాకు అలాగుంది. అయ్యప్ప దీక్ష. ఇదిగోండి గర్భగుడి ముందుగా నించున్నా. గోపురం అదృష్టాన్ని
జై భవానీ జై భవానీ జై భవానీ. స్వామి చేసాడు స్వామి చేసాడు. అంతేకాకుండా తల్లి ప్రసాదం తినే అదృష్టం కూడా దొరికింది. ఇక్కడ ప్రసాదం పెడతారట. ఎయిర్పోర్ట్ ఎదురుగానే కూర్చున్నాను, అనుకోకుండా కూర్చున్నాను. ఇంద్రకీలాద్రి పైనుంచి విజయవాడ సిటీ. ప్రసాదం కూడా తినేసాం. ఇంకా బయలుదేరిపోతాం కిందకైతే. మా స్వామి చీరలు దగ్గరికి వెళ్ళారు, అక్కడ చూసి బయలుదేరిపోతాం కింద. ఫోటోలు 2-3 తీసుకుందాం వెళ్తున్నాం. బయలుదేరుతున్నా. మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను తల్లి. మళ్ళీ నాటికి నీకు వచ్చి దర్శనం చేసుకుంటా తల్లి. జై భవానీ. చూడండి బంగారు గోపురం. వన్ అవర్ డిలే స్వామి మన ట్రైన్. 11:30. మళ్ళీ దర్శనం అంతా అయిపోయింది. స్వామి మహాగణపతిని దర్శనం చేసుకోండి. ఇంకోటి అమ్మవారిది ఇది ఉంటుంది స్వామి. కిందకి వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోతే అయిపోయింది ఆఖరి ప్రయాణం. ఈ యాత్రలోని శబరిమల యాత్రలోని ఆఖరి ట్రైన్ ఇంటికి చేరుకోవడానికి. మన ట్రైన్ అయితే ఇంకా 1 అవర్ డిఫరెన్స్ లేట్ ఉంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అయింది. 11:30కి మన ట్రైన్. బట్ 1 అవర్ డిలే అని చెప్పి మెసేజ్ వచ్చింది. బట్ చూద్దాం. కిందకి వెళ్ళిపోదాం. ఇంకా కిందకి వెళ్ళి ఆటో పట్టుకొని వెళ్ళిపోవడం ఇంకా స్టేషన్కి. నైట్ వ్యూ చూడండి విజయవాడ. తప్పు దూరంగా అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇట్లా ఆపిస్తారు. ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం. మా వెంకట స్వామి క్యాబ్ బుక్ చేశారు. ఇంకా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోవడం. అదండి స్టేషన్కి వెళ్ళిపోదాం.